ఒక్కటి గుర్తుంచుకో, నీవు చేసిన పాపం వలన ఆయన కలువరి గిరిలో నీ కొరకు సిలువ వేయింపబడ్డాడు. నీవు పాపములను మోసుకొని నీ యొక్క పాపములను మోసుకొని పోవుటకే ఆ సిలువలో ఆయన మరణం ఉందా. నువ్వు మరలా పాపం చేస్తే ఆయన మరలా సిలువకు మేకులు కొట్టినట్లే, నువ్వు మరలా దేవునికి ఇష్టానుకరమైన కార్యములు చేస్తే మరలా నువ్వు ఆయన సిలువ వేసినట్లే. ఆయన మనకెందుకు లేండి అవన్నీ, మనం వాటి గురించి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఎవరో కదా, మన ఇంట్లో వాళ్ళే మన కోసం బాధపడితే మనం వాటిని పట్టించుకోము. దేవుడు ఎవరు, క్రీస్తు ఎవరు, అంతేనంటారా? అంతే కదండి. ఆయన ఎవరు? ఆయన మేము చెప్పినాము ఆయనకి ఏమన్నా మా కోసం ప్రాణం పెట్టమని? అలా అడిగేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. మేమైనా చెప్పినామా వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభుకు, దేవా నా కొరకు మరణించయ్యా, నా కొరకు నీవు రక్తంగా చేయా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టాయని మేమేమన్నా అడిగామా? ఆయనే కదా చేశాడు. మాకేం సంబంధం? మా ఇష్టం, మా బ్రతుకులు. ఈ నేటి దినాల్లో యవనస్తులు ఉన్నారంటే ఉన్నది చిన్న జీవితం రా, ఉన్నంత వరకు ఎంజాయ్ చేయి.